లంకకు ఎగిరిన ఆంజనేయుడు. శ్రీరాముడు ఆంజనేయునికి ఒకటే బాధ్యత ఇచ్చాడు. సీతమ్మను కనిపెట్టు. ఆమె సురక్షితంగా ఉందో లేదో చూడు. సీతమ్మ లంకలో ఉన్నారని తెలిసింది. కాని లంక సముద్రం పక్కన చాలా దూరం ఉంది, అందులో పడవలు లేవు. అప్పుడు సేనలోని అందరూ ఆలోచనలో పడిపోయారు. ఆంజనేయుడు ముందుకు వచ్చాడు. నేను లంకకు ఎగిరిపోతాను. సముద్రాన్ని దాటి వెళ్లగలను. అతడు పెద్ద కొండ మీదకి ఎక్కాడు. 1 నిమిషం శ్వాస తీసుకున్నాడు. తన గాలివేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. వేగంగా వీరంగా లంకవైపు ప్రయాణించాడు. లంకకు చేరిన తరువాత ఆంజనేయుడు రాత్రిలో నగరంలో చక్కర్లు వేశాడు. అక్కడ చాలా రాక్షసులు ఉన్నారు. చివరికి అశోకవనంలో సీతమ్మను కనిపెట్టాడు. ఆమె చెట్టు కింద చిన్నగా కూర్చుని ఉండి రాముని కోసం దుఃఖిస్తూ ఉండింది. ఆంజనేయుడు తన నిజమైన రూపం చూపకుండా ఒక చెట్టు మీద నుంచే రాముని గురించి మాట్లాడాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఎవరు ఇది మాట్లాడుతున్నది? ఇది రాముని కథలే కాదు. ఆంజనేయుడు తన అసలైన రూపంలో వచ్చి నమస్కరించాడు. అమ్మ, నేను రాముని సేవకుడిని. ఆయన త్వరలోనే వచ్చి నిన్ను రక్షిస్తాడు. అతను ఆమెకు రాముని ఉంగరాన్ని ఇచ్చాడు. అది చూసి సీతమ్మ ఆనందంతో ఏడ్చింది.